ఎకనామిక్స్లో ఆర్ఆర్బి వాళ్ళకి వచ్చినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ మనకు ఆర్ఆర్బి పరంగా ఎలాంటి బిట్స్ అడుగుతున్నాడు, ప్రీవియస్ బిట్స్ ఎప్పుడు వచ్చాయి, డేట్తో పాటు మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి, మనం పరిశీలిస్తే ఇక్కడ మీరు ఒక అంశాన్ని పరిశీలించవచ్చు. ఏది ఎప్పుడు వచ్చిందో అనేది మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హూ ఫౌండెడ్ ద ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అండ్ ఈజ్ కన్సిడర్డ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా. మోడర్న్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా అంటే ఆధునిక సాంఖ్యాక శాస్త్ర పితామహుడుగా ఎవరిని పిలుస్తారంటే మనకు ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ ని పిలవడం జరుగుతుంది. ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ ని మనం పిలుస్తాం, గుర్తుపెట్టుకోండి. ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ ఈయనే మనకు స్టాటిస్టిక్స్ పితామహుడుగా పిలవడం జరుగుతుంది. మన నెక్స్ట్ మనకు when we divided NNP net national product by the total population of a nation we get అని చెప్పేసి అంటాడు. అంటే ఇక్కడ మనకు పరిశీలించండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని ఒకటి ఉంటుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే మనకు ఏమని పిలుస్తామంటే తలసరి ఆదాయం అని చెప్పేసి అంటాం. తలసరి ఆదాయం ఎలా వస్తుంది? మనకు దేశం యొక్క నేషనల్ ఇన్కమ్ బై మరి దాని యొక్క మన ఇండియా యొక్క పాపులేషన్, ఈ రెండింటిని మనం భాగిస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. మరి పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మాట్లాడేటప్పుడు మనకి ఇక్కడ నేషనల్ ఇన్కమ్ ప్లేస్లో ఏం వాడవచ్చు అంటే ఎన్ఎన్పి వాడవచ్చు. ఎన్ఎన్పి వాడవచ్చు. ఎట్లా వాడవచ్చు ఎన్ఎన్పి అనే అంశాన్ని మనం పరిశీలిద్దాం. ఎన్ఎన్పిని ఎందుకు వాడవచ్చు అంటే మనకు జీడిపి, తర్వాత జిఎన్పి, ఆ తర్వాత ఎన్డిపి, ఆ తర్వాత ఎన్ఎన్పి అని చెప్పేసి మనకు 4 ఉంటాయి. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, ఎన్డిపి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రొడక్ట్. వీటికి ఇంపార్టెన్స్ మనం పరిశీలిస్తే ఇక్కడ మనం చూసినప్పుడు వీటిలో మనం ఒకసారి పరిశీలించండి. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రొడక్ట్. దీనికి నిర్వచనం మనం తీసుకుంటే ఒక దేశ భూభాగంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల స్థూల విలువనే ఏమంటాం? జీడిపి అంటాం. ఒక దేశ ప్రజల చేత ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల స్థూల విలువనే మనకు జిఎన్పి అంటాం. ఒక దేశ భూభాగంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల నికర విలువనే మనం పిలుస్తాం. ఎన్ఎన్పి అంటే ఒక దేశ ప్రజల చేత ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల నికర విలువనే. అంటే ఎన్ఎన్పి స్థానంలో ఒక ఏం రాయవచ్చు? నేషనల్ ఇన్కమ్ అంటే ఎన్ఎన్పి బై పాపులేషన్ అని రాయవచ్చు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఎన్ఎన్పి బై పాపులేషన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఎన్ఎన్పి బై పాపులేషన్ అనే అంశాన్ని మనం పరిశీలిస్తే ఈ యొక్క ఎన్ఎన్పి బై పాపులేషన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కు మరొక ఫార్ములా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ డిఫైన్ ద రియల్ నేషనల్ ఇన్కమ్. మనకు ఇక్కడ 2 అంశాలు మనం పరిశీలించాలి. తెలుగులో పరిశీలిస్తే ఈ కింది వాటిలో ఏది నిజమైన జాతీయ ఆదాయాన్ని నిర్వచిస్తుంది అంటే జీడిపిని మనం పరిశీలించినప్పుడు, గ్రాస్ డొమెస్టిక్ పరిశీలించినప్పుడు మనకు 2 రకాల ధరలు ఉంటాయి. ఒకటి ఏమి ధరలు అంటే స్థిరమైన ధరలు అంటారు. స్థిరమైన ధరలు అంటారు. అదేవిధంగా 2 వచ్చేసి ప్రస్తుత ధరలు అంటారు. ప్రస్తుత ధరలు. ఈ స్థిరమైన ధరలు అంటే అర్థం ఏంటంటే ఇవి ఉత్పత్తి కారకాల దృష్ట్యా అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అంటే ఈ స్థిరమైన ధరలు అంటే మనకు ఆధార సంవత్సరం అనేది తీసుకుంటాం. మనకు 1948, ఆ తర్వాత మనకు ఆధార సంవత్సరాలు 2011, 12, 2010, 18, 19 ఇట్లా ఆధార సంవత్సరాలు ఉంటాయి. ఈ ఆధార సంవత్సరంలో లెక్కించినటువంటి ధరలను స్థిరమైన ధరలు అంటారు. ప్రస్తుత సంవత్సరం లెక్కించిన ధరలను ప్రస్తుత ధరలు అంటారు. ఏది నిజమైన జాతీయ ఆదాయం అంటే స్థిరమైన ధరల్లో లెక్కించినటువంటి ఆదాయమే మనకు ఒక ప్రస్తుత నిజమైన జాతీయ ఆదాయంగా చెప్పుకుంటాం. తర్వాత
which 5 years plan was suspended 1 year before the time scheduled by the జనతా పార్టీ. మరియు జనతా పార్టీ ఏ పంచవర్ష ప్రణాళికను టైం షెడ్యూల్ కు 1 సంవత్సరం ముందు నిలిపివేసింది అంటాడు. దీనికి ఆన్సర్ మనం పరిశీలిస్తే 5th one అని చెప్పేసి చెప్తాం అన్నమాట. మనకు ఒక 5th one అనేసి మనకు చెప్పడం జరుగుతుంది. ఈ 5th one అనేటువంటిది ఎట్లా దీన్ని మన వీళ్ళు ఏం చేయడం జరిగింది, అబాలిష్ చేశారు అని చూద్దాం. మనం పరిశీలిస్తే ఫస్ట్ 5 years ప్లాన్ వచ్చేసి 1951 to 1956 ఫస్ట్ 5 years ప్లాన్. సెకండ్ 5 years ప్లాన్ 1956 to 1961 ఉంటుంది. థర్డ్ 5 years ప్లాన్ 1961 to 1966 ఉంటుంది. మనకు ఈ థర్డ్ 5 years ప్లాన్ లో చాలా డిజాస్టర్ రావడం వల్ల 1966 నుండి 1969 వరకు ఈ మధ్య కాలంలో మనము వార్షిక ప్రణాళికను రూపొందించుకున్నాం. తర్వాత 1969 నుండి 1974 వరకు 4th 5 years ప్లాన్ ని తీసుకున్నాం. మరి 5th 5 years ప్లాన్ 1974 నుండి 1979 వరకు మనకు 5th 5 years ప్లాన్ ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న సమస్య ఎక్కడ వస్తుందంటే 1974 లో ఇందిరాగాంధీ ఏం చేస్తుంది అంటే అణు పరీక్ష నిర్వహిస్తుంది. దానికి మన దేశానికి ఇతర దేశాలు అన్ని ఆంక్షలు విధించడం జరుగుతుంది. దాంతో ఇక ఇందిరాగాంధీ 1975 లో మనకి ఏం చేయడం జరుగుతుంది, జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తుంది. ఎప్పుడైతే జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తారో దాదాపు 18 నెలల పాటు భారతదేశంలో గందరగోళాలు కావడం జరిగింది. అలాంటప్పుడు 1977 లో జనతా గవర్నమెంట్ ఫామ్ కావడం జరిగింది. ఈ జనతా గవర్నమెంట్ మనకు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1977 లో రావడం జరిగింది. ఎప్పుడైతే 1977 లో వచ్చిందో ఆఫ్టర్ జనతా గవర్నమెంట్ ఏం చేసింది, 1978 లో ఈ యొక్క 5 years ప్లాన్ ను బ్యాన్ చేసింది. 5 years ప్లాన్ బ్యాన్ చేసి 1978 నుంచి మన ఇండియాలో 1983 వరకు ఏం తీసుకుని వచ్చింది అంటే రోలింగ్ ప్లాన్ తీసుకుని వచ్చింది. 1978 నుంచి 1983 వరకు రోలింగ్ ప్లాన్స్ తీసుకొచ్చింది. అంటే నిరంతర ప్రణాళికలను తీసుకొని రావడం జరిగింది. నిరంతర ప్రణాళికలను ఎవరు తీసుకొని వచ్చారు అంటే జనతా గవర్నమెంట్ తీసుకొని రావడం జరిగింది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ దాని 5th one. ఈ 5th one ఏం చేశారు, ఇక్కడ దీన్ని బ్యాన్ చేయడం జరిగింది, ముందుగానే తొలగించారని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వన్, విచ్ 5 years ప్లాన్ ఆఫ్ ఇండియా వాజ్ చాక్డ్ అవుట్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ స్పానింగ్ 1974 to 1979. ఇందాకే చెప్పుకున్నాం. ఏ ఉపాధి స్థాయిని పెంచడానికి, పేదరికాన్ని తగ్గించడం మరియు స్వావలంబన సాధించడం వంటి లక్ష్యంతో 74 నుండి 79 వరకు వచ్చినటువంటిది 5th 5 years ప్లాన్, 5వ పంచవర్ష ప్రణాళిక. ఇందాకే మనం చెప్పుకోవడం జరిగింది. గరీబీ హఠావు నినాదం ఇచ్చిందేమో 4వ పంచవర్ష ప్రణాళిక, అది అమలు చేసిందేమో 5వ పంచవర్ష ప్రణాళికలో పేదరిక నిర్మూలన అనే విధానాన్ని తీసుకొని రావడం జరిగింది. తర్వాత హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ నోన్ ఆఫ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్. ఇండియన్ ప్లానింగ్ కి ఆర్కిటెక్ట్ గా ఎవరిని పిలుస్తారంటే మనకు ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ ని పిలవడం జరుగుతుంది. అంటే ఈ క్రింది వారిలో ఎవరు భారతదేశం యొక్క ఆర్కిటెక్ట్ ఆఫ్ ప్లానింగ్ అని పిలుస్తారు అంటే మనకు ఏం పిలుస్తారు, ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ ని పిలవడం జరుగుతుంది. ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ ని పిలుస్తారు. ఈ అంశాన్ని మీరు అక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఈ అంశాన్ని మనకు ఆన్సర్ గా చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మనం పరిశీలిస్తే భారతదేశంలో మనం పరిశీలించినప్పుడు ఫస్ట్ మనకు 5 years ప్లాన్స్ రావడానికి కారకులు ఎవరు అన్నప్పుడు మన ఇండియాలో 5 years ప్లాన్ రావడానికి కారకులు ఎవరంటే మోక్షం గుండం విశ్వేశ్వరయ్య అనే వ్యక్తి మన ఇండియాలో ప్లాన్స్ రావడానికి కారకుడు. అందుకే ఇతని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లాన్ అని పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లాన్ అని పిలవడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లాన్స్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తామంటే మోక్షంగుండ విశ్వేశ్వరయ్యని పిలుస్తారు. బట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ప్లాన్ అని పిలిస్తే ఎవరిని పిలుస్తారంటే మనకు ఈ యొక్క ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ ని పిలవడం జరుగుతుంది అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వన్, ది సెకండ్ 5 years ప్లాన్ గేవ్ హై ప్రయారిటీ టు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎయిమ్ టు setting up a number of heavy industries such as steel plants, capital goods industries, and for the which of the direct government and participation and state involvement was needed and hence the DAS launched అని చెప్పేసి అంటాం. విచ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేటువంటిది తీసుకొని రావడం జరిగింది అని పరిశీలిస్తే మనకు ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1948,
ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్మెంట్ 1977, ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1956, ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్మెంట్ 1980 ఉంది. అట్ ద సేమ్ టైం తెలుగులో మనం తీసుకుంటే రెండవ పంచవర్ష ప్రణాళికలో ఉక్కు కర్మాగారాలు, క్యాపిటల్ గూడ్స్ పరిశ్రమలు మొదలైన అనేక భారీ పరిశ్రమలకు స్థాపన లక్ష్యంతో పారిశ్రామిక అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. దీనికోసం ప్రత్యక్ష ప్రభుత్వ భాగస్వామ్యం మరియు రాష్ట్ర ప్రమేయం అవసరం కాబట్టి డాష్ ప్రారంభించడం జరిగింది అంటారు. ఇక్కడ పారిశ్రామిక విధాన తీర్మానం 1956. మనం పరిశీలిస్తే 1948వ పారిశ్రామిక తీర్మానం, 1956వ పారిశ్రామిక తీర్మానం, 1977వ పారిశ్రామిక తీర్మానం, అదేవిధంగా 1981 పారిశ్రామిక తీర్మానం, 1991లో 2 పారిశ్రామిక తీర్మానాలు మనకు రావడము జరిగింది. అందుకే మనకి ఇవన్నీ పారిశ్రామిక తీర్మానాలు. ఇక్కడ మనం పరిశీలిస్తే దీన్ని ఏమని పిలుస్తామంటే భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దీన్ని బోల్డ్ అనేటువంటి ఒక పారిశ్రామిక తీర్మానం అని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చింది. 1956, 1961 మనకు మొదటి పంచవర్ష ప్రణాళికలో కూడా దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే మనకు దీనికే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, భారీ పరిశ్రమలకు. కాబట్టి ఇక్కడ కూడా పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడము జరిగింది. 1956 మనకు పారిశ్రామిక తీర్మానం అనేది ఎక్కువగా భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చింది. దీన్ని ట్రికిల్ డౌన్ థియరీ అంటారు. ట్రికిల్ డౌన్ థియరీ దీనికి సూచన ఇచ్చినటువంటి వ్యక్తి కూడా మహల్ నోబిస్. ఈ మహల్ నోబిసే దీనికి ప్రయారిటీ ఇవ్వడము జరిగింది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ గా చెప్పుకుంటారు అన్నమాట. ఇక నెక్స్ట్ వన్, ఓకే, హూ గేవ్ ద టర్మ్ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ విచ్ రెఫర్ టు ద యాజ్ లో గ్రోత్ రేట్, ఓకే, పీరియడ్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ అంటారు. తక్కువ వృద్ధి రేటు కాలాన్ని సూచించే హిందూ వృద్ధి రేటు అని పదాన్ని ఎవరు సూచించారు? ఇక్కడ మనం పరిశీలిస్తే దాదాపుగా 4 పంచవర్ష ప్రణాళికల వరకు భారతదేశంలో వృద్ధి రేటు చాలా తక్కువగా ఉన్నది. అదేవిధంగా మనకు 6వ పంచవర్ష ప్రణాళిక నుండి వృద్ధి రేటు 5% మించడం జరిగింది. కాబట్టి అంటే మన భారతదేశము 5% వృద్ధి రేటు మించదు అని చెప్పినటువంటి వ్యక్తి రాజ్ కృష్ణ హిందూ వృద్ధి రేట్ అంటారు. అందుకే రాజ్ కృష్ణ హిందూ వృద్ధి రేటు ఎంత శాతం అంటే 5% అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. బట్ రాజ్ కృష్ణ హిందూ వృద్ధి రేటు ఎంత శాతం అంటే 5th% అని గుర్తుపెట్టుకోండి. A certain percentage of deposits which every bank must keep as reserves in called as CRR, తర్వాత కంపల్సరీ డిపాజిట్ ఇన్ సెంట్రల్ బ్యాంక్, ఫిక్స్డ్ డిపాజిట్ విత్ RBI, స్టాచ్యూరీ లిక్విడ్ రేషియో. ప్రతి బ్యాంకు తప్పనిసరిగా రిజర్వ్లు ఉంచుకోవాల్సిన డిపాజిట్ల శాతాన్ని ఏమంటారు? నగదు నిల్వల నిష్పత్తి అంటారా, అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ అంటారా, అదేవిధంగా RBI వద్ద స్థిర డిపాజిట్లు అంటారా, చట్టబద్ధమైన ద్రవ్యం లిక్విడ్ రేషియో అంటారా? ఇది మనం పరిశీలిస్తే మనకు ఏముంటుంది అంటే బాగా పరిశీలించండి. CRR అనేది ఒకటి ఉంటుంది, అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అని చెప్పేసి మనం చెప్తాం. ఈ యొక్క SLR అంటారు, బ్యాంక్ సంబంధించిన స్టాచ్యూరీ లిక్విడ్ రేషియో అంటారు. తర్వాత రెపో రేట్ అంటారు, రివర్స్ రెపో రేట్ అంటారు, అదేవిధంగా మనకు బ్యాంక్ రేట్ అంటారు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటారు. ఇవన్నీ కూడా RBI తన ద్రవ్య విధానంలో సూచించడం జరుగుతుంది. RBI ద్రవ్య విధానం మానిటరీ పాలసీ తీసుకున్నప్పుడు 2 రకాలుగా ఉంటుంది. అదేవిధంగా దాన్ని ఏమంటారు అంటే క్వాంటిటేటివ్ మానిటరీ పాలసీ అని, అదేవిధంగా క్వాలిటేటివ్ మానిటరీ పాలసీ అంటారు. ఈ క్వాంటిటేటివ్ మానిటరీ పాలసీలో CRR కానీ, SLR కానీ, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, బ్యాంక్ రేట్, MSF ను పరిశీలించడం జరుగుతుంది. ప్రతి బ్యాంకు తనకున్నటువంటి డిపాజిట్ లో కొంత నిల్వలను క్యాష్ రూపంలో RBI దగ్గర ఉంచాలా, దానిని ఏమంటామంటే మనకు CRR అంటారు. SLR అంటే స్టాచ్యూరీ లిక్విడ్ రేషియో. RBI దగ్గర ప్రతి బ్యాంకు తన డిపాజిట్లను ఎలా ఉంచాలంటే సెక్యూరిటీ రూపంలో ఉంచవలసి ఉంటుంది. సెక్యూరిటీ రూపంలో ఉంచాలి. సెక్యూరిటీలు అంటే ఏంటి? బాండ్స్, అసెట్స్, గోల్డ్స్, వీటినే సెక్యూరిటీస్ అంటారు. వీటి రూపంలో అక్కడ ఉంచవలసి ఉంటుంది. రెపో రేట్ అంటే మనకు ఏదైనా ఒక RBI దగ్గర నుంచి ఒక కమర్షియల్ బ్యాంక్ ఏం చేస్తుంది? లోన్ తీసుకోవడం జరుగుతుంది, దాన్ని రెపో రేట్ అంటారు. అదేవిధంగా కమర్షియల్ బ్యాంక్ నుంచి RBI తీసుకుంటే, షెడ్యూల్ బ్యాంక్ నుండి తీసుకుంటే దాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. బ్యాంక్ రేట్ ఈజ్ నథింగ్ బట్ రెపో రేటు. MSF మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఒక రెపో రేట్ తర్వాత తీసుకునేటువంటి రేట్ గా MSF గా మనం పరిగణించడం జరుగుతుంది, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ డిడ్ ద 14 మేజర్ ఇండియన్ బ్యాంక్స్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ గెట్ నేషనలైజ్డ్ ఇన్ ఇండియా?
ఈ కింది ఏ సంవత్సరంలో 14 ప్రధాన భారతీయ షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులను భారతదేశంలో జాతీయం చేయబడ్డాయి అన్నప్పుడు 1969. దిస్ ఇస్ ఆన్సర్. మనం తీసుకుంటే మనకు యాక్చువల్గా 1967లోనే ఇందిరాగాంధీ ఏం చేస్తుందంటే ఒక సామాజిక నియంత్రణ చట్టాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. సామాజిక నియంత్రణ చట్టాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. ఈ సామాజిక నియంత్రణ చట్టాన్ని తీసుకుని వచ్చినటువంటి ఇందిరాగాంధీ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదలకు మనకు అదేవిధంగా రైతులకు అక్కడ మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పి బ్యాంకులకు చెప్పడం జరుగుతుంది. దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది బ్యాంకులు. అందుకే 1969లో జూలై అనే మన ఇయర్ మంత్ తీసుకున్నప్పుడు 1969 మేబీ జూలై 19th అని మనం పరిశీలిస్తే 1969 జూలై 19th ఒక ఇందిరాగాంధీ 14 బ్యాంక్స్ నేషనలైజ్ చేయడం జరుగుతుంది. ఈ 14 బ్యాంక్స్ ఎందుకంటే ఏ బ్యాంక్ అయితే వార్షిక టర్నోవర్ 50 crores ఉన్నాయో ఆ బ్యాంకులు మాత్రమే నేషనలైజ్ చేయడం జరిగింది. 14 బ్యాంక్స్ మనం పరిశీలిస్తే 1949లో ఆర్బీఐ నేషనలైజ్డ్, 1959లో ఎస్బీఐ నేషనలైజ్డ్, 1969లో 14 బ్యాంక్ నేషనలైజ్డ్, 1980లో 6 బ్యాంక్స్ నేషనలైజ్డ్ కావడము జరిగింది. ఇది నేషనలైజ్ ప్రాసెస్ సంబంధించినటువంటి అంశంగా మనం తీసుకుంటాం. తర్వాత ఐడెంటిఫై ద రాంగ్ పేర్ ఓకే మనం ఇచ్చారు. అంటే కింది వాటిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, కెనరా బ్యాంక్ పేమెంట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, ఏయూ బ్యాంక్ లిమిటెడ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇక్కడ మనం పరిశీలిస్తే కింది వాటిలో తప్పు జతగా సంబంధం ఉన్నది ఏంటి? పంజాబ్ నేషనల్ బ్యాంక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, కెనరా బ్యాంక్ పేమెంట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, ఏయూ బ్యాంక్ లిమిటెడ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అన్నాడు. ఇక్కడ మీరు పరిశీలిస్తే కెనరా బ్యాంక్ ఆల్సో ఇది కూడా మనకు పబ్లిక్ సెక్టర్ బ్యాంకే. కెనరా బ్యాంక్ కూడా ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంకే. ఇది తప్పు పేరుగా గుర్తించడం జరిగింది. తర్వాత మనకు ఒక వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నాబార్డ్? నాబార్డ్ ఫుల్ ఫామ్ ఏమి అని అడుగుతున్నాడు. నాబార్డ్ NABARD నాబార్డ్ ఫుల్ ఫామ్ ఏమి అని అడుగుతున్నాడు. నేషనల్ బ్యాంక్ ఫర్ అదేవిధంగా రీకన్స్ట్రక్షన్ మనం పరిశీలించినప్పుడు ఓకే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని పిలవడం జరుగుతుంది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. మరి నాబార్డును 1982లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాబార్డ్ యొక్క హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంటుంది. నాబార్డుకు సంబంధించినటువంటి ఎవరు కోరిక మేరకు నాబార్డు రూపొందించారంటే శివరామకృష్ణ కమిటీ సూచన మేరకు. శివరామకృష్ణ కమిటీ సూచన మేరకు నాబార్డ్ అనేది మనకు ఏర్పాటు కావడము జరిగింది. శివరామకృష్ణ కమిటీ సూచనల మేరకు నాబార్డ్ 1982లో ఫామ్ కావడం జరిగింది. కాబట్టి నాబార్డ్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ ఇక్కడ రీజనల్ ఉంది, రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాట్ రీజనల్, రూరల్ డెవలప్మెంట్. దిస్ ఈస్ ద ఆన్సర్. ఇది మనకు ఆన్సర్ గా చెప్పుకోవడం జరుగుతుంది. ఇవి మనకు టోటల్ గా ఉండేటువంటి క్వశ్చన్స్.